అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. కూర్చోండమ్మా. మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏమనకండి. మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. డోంట్ యు ఎవర్ ట్రై డేర్ టు సే దట్, ప్లీజ్. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. Thank you. పవన్ కళ్యాణ్ గారికి కూడా కోపం వచ్చింది కూడా న్యాయంగానే అనిపించిందండి నాకు. ఎందుకంటే నిన్న జరిగింది అనుకుంటా, కార్తీక్ గారిది ఏదో సినిమా రిలీజ్ అవుతుంది, సూర్య గారి తమ్ముడు. ఆయన అక్కడ ఒక ఎందుకు మొదలైందో టాపిక్ మొదలైందండి. అక్కడ ఈవిడ వచ్చింది, ఎవరి యాంకర్ వచ్చింది, లడ్డు కావాలని ఆయన లడ్డు అంటుంది యాంకర్. అసలు ఆ లడ్డు టాపిక్ ఆవిడ ఎందుకు తీసుకొచ్చిందో తెలీదు. తెలియనప్పుడు ఈయన లడ్డు అంటే ఇప్పుడు కాంట్రవర్షియల్ అవుతుంది, ఆ లడ్డు గురించి ఎత్తొద్దు అన్నాడు. అంటే నవ్వుతూ అన్నాడు, కానీ చెప్పిన మాట మంచిదే, కరెక్ట్గానే చెప్పాడు. ఇప్పుడు ఆ లడ్డు మీద ఏం జోకులు వేయొద్దు అని చెప్పాడు ఆయన. కానీ అది కాంట్రవర్సీ అవుతుందని ఆయన నవ్వుతూ మాట్లాడడం వల్ల అదేమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ బాధలో ఉన్న హిందూస్కి ఏంటి కామెడీ చేసుకుంటున్నారు ఏంటి, వీళ్ళు ఇదేదో టాపిక్ డిస్కషన్ టాపిక్గా పెడుతున్నారేంటి, మేము అంత బాధలో ఉన్నాం కదా, ఈ బాధని వాళ్ళు ఎందుకు గౌరవించరు అనే బాధ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఆయన మాట్లాడిన మాటలో తప్పు లేకపోయినా ఆ సందర్భం, ఆ నవ్వు కాస్త అపార్థం చేసుకునేలా ఉందండి. లడ్డు కావాలా నాయన, ఇంకో లడ్డు కావాలా నాయన. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఆయన మాట్లాడినది కరెక్టే. ఇప్పుడు అంటే కొంచెం జోవియల్గా చెప్పారు, కానీ యాక్చువల్గా అదే కార్తీక్ గారు ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడొద్దండి, అది కరెక్ట్ కాదు అంటే అయిపోయింది. అలా కాకుండా ఆయన మామూలుగానే నవ్వుతూ ఉంటాడు కాబట్టి అదే స్లాంగ్లో ఆయన చెప్పడంతో అందరూ నవ్వటం, చప్పట్లు కొట్టడం. మరి మొన్న మాకు అందుకే కదా కోపం వచ్చింది. అంబేద్కర్ గారి ఫ్లెక్స్ ఒక లడ్డు ఉంటే పక్కన పెట్టడం ఒక ఎత్తు, కానీ దాన్ని RRR గారు వెళ్ళి ఇలాగ ఊపేసి ఇంకొకరు ఏమో చప్పట్లు కొట్టేసి ఆడేమో లాగేసి కిందకి లాగే, అరేరే అంత అగౌరవపరుస్తున్నారేంటి, మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం అన్న దగ్గర మా బాధ స్టార్ట్ అయింది. మరి అదే బాధ పవన్ కళ్యాణ్ గారికి హిందువులు కూడా ఉంటుంది కదండి. ఆ టాపిక్, వాళ్ళు బాధపడుతున్న టాపిక్ గురించి నవ్వుతూ డిస్కషన్ పెట్టకూడదు. మీరు చెప్పిన వాడు కరెక్టే, మీరు మంచిగానే మాట్లాడారు కార్తీక్ గారు, మీరేమీ ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు, విమర్శించలేదు, హేళన చేయలేదు. కానీ ఆ మాట్లాడింది ఆ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఆ పరిస్థితికి కొంచెం అపార్థం చేసుకునేలాగే ఉంది. అది ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. అప్పుడన్నా అమ్మాయి వదిలేచ్చు కదండి, ఆయన ఆల్రెడీ చెప్పాడు. ముందు అసలు లడ్డు కూడా మొదలుపెట్టిందే ఆ యాంకర్ అమ్మాయి మొదలుపెట్టింది. వద్దు, ఇది ఇప్పుడు కాంట్రవర్సీ కదా, ఇప్పుడు దాని గురించి మాట్లాడొద్దని చెప్పినప్పుడు అన్న వదిలేయటం మానేసి మోతీచూర్ లడ్డు కావాలా, తొక్కుడు లడ్డు కావాలా, బందర్ లడ్డు అవసరం అండి ఇది. మరి అలా మాడితే మండదండి ఆల్రెడీ కోపంలో ఉన్న వాళ్ళకి. మోతీచూర్ లడ్డు సిట్యుయేషన్స్ కావాలి మాకు, అంతే సిట్యుయేషన్ కావాలి. లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. పవన్ కళ్యాణ్ గారికి ఆ కోపం రావటం, కార్తీక్ గారి లడ్డు టాపిక్ మీద కోపం రావటం కూడా న్యాయమే. ఆ సందర్భంలో ఆయన అలా స్పందించడం అనేది ఖచ్చితంగా ఆయన బాధని మనం అందరం అర్థం చేసుకోవాల్సిందే. అయితే కార్తీక్ గారు సారీ చెప్పారు. వీళ్ళు ఎలాగైనా చాలా మంచి మనుషులండి, కార్తీక్ గారు కానీ అలాగే సూర్య గారు కానీ. వాళ్ళు కూడా చాలా మంచి వ్యక్తిత్వం, 10 మందికి సాయపడే వ్యక్తులు, చాలామంది పిల్లల్ని చదివిస్తారట, వీళ్ళు చాలామందికి సాయం చేస్తారట, మంచి ఫ్యామిలీ. వీళ్ళు చెప్పారు, డియర్ పవన్ కళ్యాణ్ సార్, విత్ డీప్ రెస్పెక్ట్ టు యూ, ఐ అపాలజైజ్ ఫర్ ఎనీ అన్ఇంటెండ్ మిస్అండర్స్టాండింగ్ కాజ్డ్. యాజ్ ఏ హంబుల్ డివోటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర, ఐ ఆల్వేస్ హోల్డ్ అవర్ ట్రెడిషన్స్ డియర్, బెస్ట్ రిగార్డ్స్. నేను ఒకవేళ మాట్లాడింది అది అపార్థం చేసుకునేలా ఉంటే, అంటే నాకు అర్థం గారు చెప్తున్నాను, నేనేం పెద్ద ఇంగ్లీష్ ప్రొఫెసర్ని కాదు, కానీ నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడిని అని చెప్పాడు ఆయన. నేను చాలా పెద్ద డివోటీని, పెద్ద భక్తుడిని. నేను మిమ్మల్ని అపాలజీ అడుగుతున్నాను, అంటే మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారికైనా చాలా హార్ట్ఫుల్గా క్షమాపణ అయితే చెప్పాడండి. కాబట్టి కార్తీక్ గారిని కూడా ఎవరు విభేదించొద్దు, ఆయన మీద కూడా ఎవరు ఆగ్రహం పెంచుకోవద్దు. ఎందుకంటే మంచి వ్యక్తులు, వాళ్ళు కూడా హిందువులే, వాళ్ళు కూడా మంచి వ్యక్తులే, 10 మందికి సాయం చేసేవాళ్ళే. పవన్ కళ్యాణ్ గారిలాగే, నారా చంద్రబాబు నాయుడు గారిలాగా
శిఖరంలా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలో అటు ముస్లింల్ని ఇటు క్రైస్తవుల సంక్షేమం గురించి ఆలోచించిన గొప్ప వ్యక్తిత్వం. ఇక్కడున్న అంటే హిందూ సోదరులకి వాళ్ళ మీద ఏ విధమైన ద్వేషభావం కలగకుండా ఇప్పుడు జరుగుతున్న విషయాలకి వాళ్ళకి ఏం సంబంధం లేదు. గవర్నమెంట్ మీరేం ఆందోళన పడొద్దు, గవర్నమెంట్ మీకోసం కూడా మీ సంక్షేమం కోసం కూడా మేము ఆలోచిస్తున్నామని వాళ్ళకి కల్పించిన ధైర్యం, నిజంగా ఇంత హుందా కలిగిన వ్యక్తులు నాయకులకి రాష్ట్రంలో ఉండటం చాలామంది మైనార్టీలకి తక్కువ కులాలు అనబడుతున్న వాళ్ళకి కూడా ఎంతో అండగా ఉందండి.